చిలకలూరిపేటలోని వైసీపీలో మాజీ మంత్రి విడుదల రజనీకి వ్యతిరేక కుంపటి మొదలైంది. పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న ఆధ్వర్యంలో విడుదల రజనీ మాకొద్దు జగనన్నే ముద్దు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3 మండలాల వైసీపీ నాయకులు హాజరయ్యారు. విడుదల రజనీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడి సొంత పార్టీ వాళ్లపైనే కేసులు పెట్టించి చిత్రహింసలకు గురి చేసిందని బొల్లెద్దు చిన్న ఆరోపించారు. విడుదల రజనీ చేసిన అక్రమాల్ని ఆధారాలతో సహా మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం ప్రపంచ దేశాలు కరోనా వచ్చి ప్రజలు అల్లాడుతుంటే మా రజనీ గారికి కరోనా ఒక కల్పవృక్షం అయిపోయింది. హాస్పిటల్ దగ్గర బెదిరించి లైసెన్స్ రద్దు చేస్తాము, డబ్బులు వసూలు చేసిన చరిత్ర మీదే. ఒక హాస్పిటల్ వాళ్ళు మేము కరెక్ట్గా ఉంటామంటే హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయించాం. ఆ టైంలో కరోనా పేషెంట్లకి బెడ్లు దొరకడం ఇబ్బంది అయ్యి అల్లాడిపోతున్న టైంలో నువ్వు హాస్పిటల్లో లైసెన్స్ రద్దు చేపిస్తే పాపం ఎంతమంది చనిపోతుందో తెలుసండి. నాకు తెలుసు, ఎందుకంటే నేను చైర్మన్ నుండి ఆ కరోనా ఇన్ఛార్జ్ అయ్యాను. నేను రఫాని గారు హాస్పిటల్ నుండి నేను దిగేవాడు. ఆ కుటుంబాల రుసులు మనకు తగలదా? డబ్బుల కోసం ఎంత ప్రాణాలు తీయటం అవసరం వాళ్ళకి? గ్రూపులు ప్రోత్సహిస్తా తాడేపల్లిలో. మరి అట్లాగే ఈ కరోనా టైంలో ఏమో సొంత డబ్బులు కష్టపడి నుంచి తీసుకొచ్చిన డబ్బులతో కూరగాయల మంచి కార్పొరేట్ కావించింది. అవి మొత్తం నేను దగ్గర ఉన్నాయి. ఈ డబ్బులు రూపాయి లేదు. నాయకుల్ని ఎవరన్నా బిజినెస్ మ్యాన్ని ఈ శ్రీకాంత్ రెడ్డి గారు, రామకృష్ణ గారు బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఏమో సొంత డబ్బులు ఏ ఫౌండేషన్ పెట్టి పంచినట్టుగా మరి డబ్బులు ఇచ్చిన కూడా పక్కన ఉంచడానికి లేదు. యాక్షన్ మేడం గారు ఉంచవాలి, పక్కన నాయకుడు కూడా ఉండడానికి లేదు.